సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారితో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రిజర్వేషన్లు దొరక్క జనరల్ బోగీలు ఖాళీ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏటా ఇవే కష్టాలు పడుతున్న రైల్వే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 3 గంటలు అయితే ఒక్క బండి లేదు, స్పెషల్ లేదు. జనం ఎట్లా పోతారు చూడండి. జనం కిటకిటలు ఆడతారు. కమ్సే టికెట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంతమంది జనం ఎక్కడికి వెళ్తారు. కమ్సే బండిలో వాళ్ళకి తీసుకుపోయి తెలియదా? ఏం గవర్నమెంట్ అండి ఇది? ఏదో పద్ధతి లేదు. కావాలన్నా గోదావరి అంటుండో ఏ ప్లాట్ఫామ్ అంటే 1 నెంబర్ కోసం అంటారు. చూసి ఎంతమంది ఉన్నారో, ట్రైన్ చాలా మంది మిస్ అయిపోయింది. అదే కాజీపేట. మేము వరంగల్ దాకా వెళ్ళాలన్న 2 hours నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు రాజమండ్రి బయటలు కూడా చాలా మంది ఉన్నారు. వైజాగ్ కూడా బాధపడుతుంది. చిన్న చిన్న పిల్లల నుంచి ఎక్స్ట్రా బోగిలు వేస్తా అన్నారు. అసలు ఎక్స్ట్రా బోగిలే గవర్నమెంట్ చెప్పుడు మాట లేదు తప్ప కానీ వాళ్ళు ఏం పాటిస్తలేరు. అసలు ఎంత ఇబ్బంది పడతారంటే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ ప్రజలకు సరి అయినటువంటి వసతులు కల్పించకపోవడం, రైలు ఫెసిలిటీస్ కల్పించకపోవడం వల్ల ప్రజలు ఇంత ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను వరంగల్కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి?